గొప్ప తలంపులు ప్రియ దేవుని బిడ్డ, నీ పట్ల గొప్ప ఆలోచనలు. కృంగిపోవద్దు. నాకంటే ప్రార్థించకుండా ఉన్నటువంటి వారే బాగుంటున్నారే, అన్యులు బాగా ఆశీర్వదింపబడుతున్నారే, నేను తూచా తప్పకుండా మందిరానికి వెళ్తున్నా, ఆరాధనలో పాల్గొంటున్నా, దైవ సేవకులతో ప్రార్థన చేయించుకుంటున్నా, ప్రతిదినం వాక్యాన్ని చదువుతున్నా, ఉపవాసాలు ఉంటున్నా, కూడికలు మానను. మరి ఎందుకు నన్ను చూడండి, నువ్వు ఇలాంటి మాటలు చెప్పకూడదు. నువ్వు కూడికలు వెళ్తేనే ఆశీర్వాదం, వెళ్ళకపోతే ఆశీర్వాదం రాదని దేవుడు ఏం చెప్పలే. అసలు నేను పుట్టించడం ఒక ఆశీర్వాదం. అసలైనటువంటి ఆశీర్వాదం ఈ లోకంలో నీవు మానవ జన్మ ఎత్తడం. అది ఎంత ప్రయోజనకరం, ఎంతమందికి దీవెనకరం. అది ఈ లోకంలో ఏది కూడా ఆయన లేకుండా కలగలేదంట, ఆయన ఉంటేనే జరిగిందంట. ఈ సృష్టి కూడా ఏది కూడా ఆయన లేకుండా కలగలేదంటాడు. అందుకనే దేవుని చేత పని అయి ఉన్నావు అంటాడు ఎఫెసీ 2:10. నువ్వు దేవునికి ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి. ఇంగ్లీష్ బైబిల్లో మంచి మాట వాడాడు, యు ఆర్ ద మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్. దేవునికి ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి నువ్వు. నిన్ను నువ్వు గద్దించుకోవద్దు, నిన్ను నువ్వు శపించుకోవద్దు, నిన్ను నువ్వు కృంగదీసుకోవద్దు. అయ్యో ఇంత చదువు చదివానే నేను, నాకు ఇంత ఎడ్యుకేషన్ ఉంది, ఎందుకు ఇలాగైపోతున్నాను నేను అనుకోవద్దు. అదంతా వద్దు. దేవుణ్ణి అడుగు, ప్రభువా నీ ఉద్దేశం ఏంటి, అసలు నీ యొక్క ఉద్దేశం ఏంటి, నా డెస్టినీ, నా గమ్యాన్ని ఎలా స్థిరపరచాలనుకుంటున్నావు అడుగు దేవుణ్ణి. ఎలా, ఏంటి అసలు మీ ప్రత్యేకమైనటువంటి వాట్ ఈస్ యువర్ ప్లాన్స్ ఆన్ మీ లార్డ్, నా పట్ల మీ ప్రణాళికలు ఏంటి, నీ మేనిఫెస్టేషన్స్ ఏంటి అని అడుగు దేవుణ్ణి. అడుగు. అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు దేవుడు. అడుగు, దేవుణ్ణే అడుగు. అసలు ఎవరిని ప్రభువా, నేను దేనికి ప్రభువా నన్ను ఈ లోకంలో పుట్టించావు, అందరికీ హీనంగా కనపడుతున్నాను నేను, నాకు డబ్బు లేదని, హోదా లేదని, గుర్తింపు లేదని, నేను ఎవరికి ఉపయోగపడనని, నేను నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తిగా ప్రభువా నేను ఉండిపోతున్నాను. ప్రభువా మనుషులకు ప్రయోజనంగా ఉండలేకపోతున్నాను. నా స్థితిని, నా కుటుంబ జీవితాన్ని, నా పరిచర్యను, నా వ్యాపారాన్ని, నా యొక్క ప్రతి పరిస్థితిని మనుషులు చూస్తున్నప్పుడు వాళ్ళందరూ నన్ను చులకనగా చూస్తున్నారనే భావనలో నువ్వు ఉన్నావా? దేవుడు అంటున్నాడు, అవన్నీ నువ్వు పట్టించుకోవడానికి వీల్లేదు. వాళ్ళ గురించి దేవుడు నిన్ను కలగ చేయలేదు. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో చాలా చక్కని మాట 3వ అధ్యాయంలో అంటాడు తెలుసా, మనుషులను సంతోషపెట్టుటకు కాక ఆయన చిత్తమును నెరవేర్చుటకు నేను ఏర్పాటు చేసుకుని ఉన్నానని పౌలు అంటాడు. ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడంట, మనుషులను సంతోషపెట్టడానికి కాదంట, ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు.